పంటను కొనుగోలు విషయంలో కూడా ముప్పు తిప్పలు పెడితిరి। ఒక్కొక్క రైతు ధాన్యం మోసిన తర్వాత నెల రోజుల వరకు 15 రోజులు నెల రోజులు రెండు సార్లు మూడు సార్లు వర్షాలు పడి ధాన్యం దడిస్తే కూడా దయా కరుణ లేకుండా ఆనాడేమో ఒక్క రోజు లేట్ అయితే వచ్చి ధర్నాలు చేస్తిరి। ఈ ప్రభుత్వం ఏదో చేయలేదన్నట్టు బూచి చూపిస్తిరి, దోషుల్లాగా చూపిస్తిరి। ఇలా మీరు నెలల తరబడి కల్లాల దగ్గర రైతులు పడికాపులు కాస్తే కూడా మరి వాళ్ళ ధాన్యం కొనలేనటువంటి పరిస్థితి మొన్నటి సాగుల మనం ఖచ్చితంగా చూసినాం। అదేవిధంగా రైతులను ఆదుకోవడం కోసం గత ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకున్నది। ఇదివరకే అనేక సార్లు చెప్పడం జరిగింది। 60 సంవత్సరాలలో ఏదైతే రైతుల ధాన్యం నిల్వ చేసేటువంటి గోడాంల కెపాసిటీ కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు, 9 సంవత్సరాలలో దాన్ని 44 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచినటువంటి ఘనత మరి గత ప్రభుత్వాన్ని। ఇవన్నీ ప్రజలకు తెలుసు। మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా మిమ్మలను ఏదో గొప్పగా చేస్తారని నమ్మి ఓట్లేసారు తప్ప మీరు గడిచినటువంటి మీరున్న 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటిది ఏం లేదు। ఇప్పుడు వచ్చి 8 నెలల్లో కూడా మీరు ఇటున్న పుల్ల అటు పెట్టలే। గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని తర్వాత గత నిర్వహణను తప్పుపట్టే ప్రయత్నంలో ఉన్నారు। దాని నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప ఒక మంచి పని చేద్దాం, రైతాంగాన్ని ఇంకా బాగు చేద్దాం, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం ఎక్కడ కనబడుతున్నట్టుగా మరి మనకు తెలుస్తలేదు। అదేవిధంగా 9 సంవత్సరాలు ఎక్కడన్నా విత్తనాల కొరత ఉన్నదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు విత్తనాల కొరత లేదు। మరి వాళ్ళు ఎందుకు వచ్చింది విత్తనాల కొరత? ఎవరైతే పంటలు కోసుకోగానే పచ్చి రొట్ట విత్తనాలు కావాలి, జీలుగా కావచ్చు, జనుము కావచ్చు, తదితర పత్తి ఏవైతే విత్తనాలు కావాలి, వీటి కోసం పడిగాపులు కాయాలన్నా గతంలో ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? సొసైటీల ముందట పోయి రోజుల తరబడి గంటల తరబడి పడిగాపులు కాయడమే కాకుండా ఒక దగ్గర ఒత్తిడి అయితే పోలీసులు పోయి లాఠీ చార్జ్ చేస్తారా? ఈ పరిస్థితి వరకు ఉన్నదా? ఇక మీరు గొప్పగా చేస్తున్నారని అనుకోవాలా? మేము రైతుల మీదనే లాఠీ చార్జ్ చేసేటువంటి పరిస్థితి। కాబట్టి విత్తనాల విషయంలో కూడా చాలా ఘోరంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పచ్చు। ప్రధానమైనటువంటి పంటలలో పత్తి పంట కూడా ఒకటి। పత్తి విత్తనాలు దొరకక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి। పత్తి విత్తనాల కోసం చెప్పులు లైన్లో పెట్టడం, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టడం, గంటల తరబడి రోజుల తరబడి విత్తనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూసినాం। అందుకే మేము ఖచ్చితంగా అంటున్నాం ఏంటంటే ఇది నిర్వహణ లోపమే, అధికారులకు కూడా ఒక స్పష్టత లేదు। ఇవాళ విత్తనాలు వస్తాయి మేము ఇస్తామని తెలియదా? ఒక ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం కొత్తగా రావచ్చు, నాయకులు కొత్తగా రావచ్చు, కానీ అధికార యంత్రాంగం అంతా కూడా గత సీజన్లో ఏ పంటకు ఎన్ని విత్తనాలు వాడినాం, ఏ జిల్లాలో ఎన్ని విత్తనాలు ఇచ్చినాం, ఇవన్నీ లెక్క పక్క లేకుండా ఉన్నారా? ఇటువంటి వాళ్ళు మీరు గొప్పగా ప్రభుత్వం నడుపుతారని ఎట్లా అనుకోవస్తుంది? ఎంత ఘోరంగా విఫలమైనరు। తర్వాత ఈ 9-10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో ఎక్కడైనా బ్లాకులో విత్తనాలు అమ్మిన చరిత్ర ఉన్నదా? బ్లాక్ మార్కెట్ చేసినటువంటి చరిత్ర లేదు। ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను తీసుకురానియే లేదు। పీడీ యాక్ట్ తీసుకొచ్చినాం రైతుల కోసం। పీడీ యాక్ట్ తీసుకొచ్చి ఎక్కడ నకిలీ విత్తనాలు అమ్మినా కఠినమైన చర్యలు తీసుకుంటామని అనేక కేసులు పెట్టి బెదిరించి రైతులకు రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ అస్తవ్యస్తమైన పరిస్థితి। కొండగల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అక్కడ నకిలీ విత్తనాలు పట్టుకున్నారు, ఇప్పటివరకు చర్యలు లేవు। నకిలీ విత్తనాలను మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి నకిలీ ధాన్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా? మీ విధానం ఏంటిది? అసలు
రైతులను ఏం చేయదలుచుకున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 9 సంవత్సరాలలో కేసీఆర్ గారు రైతులు బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన నాడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఎదుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళను మరి అనేక సౌకర్యాలు కల్పించడంలో భాగంగా విత్తనాల రేట్లు కూడా ఎక్కడ పెంచలే. ఇలా విత్తనాల రేట్లు విపరీతంగా పెంచారు మీరు. విత్తనాల రేట్లు గతంలో 864 రూపాయలు ఉన్నటువంటి మరి పత్తి విత్తనాల ధర ఇలా 1800 రూపాయలు, 2000 రూపాయలు బ్లాకులు అమ్ముతున్నారు. ఇదా ప్రభుత్వం యొక్క నిర్వహణ? దీనికోసమేనా మిమ్మలను మరి గొప్పగా ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చింది? ఇది చూడడం కోసమేనా? అదేవిధంగా ఇతర విత్తనాలను కూడా చాలా దారుణంగా ధరలు పెంచేసినటువంటి, అంటే మంచి చెడ్డలు కూడా ఆలోచించకుండా దీనివల్ల రైతులకు భారమవుతుందా అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన కూడా లేకుండా ఇబ్బడి ముబ్బడిగా మరి విత్తనాల ధరలు పెంచినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గత సంవత్సరం వేసవి పంట నీళ్ళు అందియక అనేక లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. ఎండిపోయిన మాట వాస్తవం. అనేక పత్రికలు, టీవీ ఛానళ్ళు రిపోర్ట్ చేసినాయి. అయినా మీరు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా ఎక్కడ పంటలు ఎండిపోలేదని చెప్పేసి మీరు, మీ నాయకులు, ముఖ్యమంత్రి గారు, స్వయంగా వ్యవసాయ మంత్రి గారే స్టేట్మెంట్ ఇస్తారు, పంటలు ఎక్కడ ఎండిపోలే, అంత బాగానే ఉన్నదని. అంటే మీకు మీరు అనుకుంటే అయిపోద్దా? రైతులేమో పంటలు ఎండిపోయి ఇబ్బంది పడుతుంటే పంటలు ఆలబెట్టుకున్నారు, నీళ్లు రాక పశువులను వదిలిపెట్టినరు. ఒక్కొక్క దగ్గర అయితే పరిధిగా వదిలిపెట్టినరు. కొంతమంది రైతులు దాదాపుగా ఒక 250 మంది రైతులు చనిపోయారు. 250 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోలేదని మీరే నిర్ధారణ చేసుకుంటారు.